రాష్ట్రంలో మళ్ళీ రియల్ ఎస్టేటు ఊపందుకుంది, అంటే తన జోరును ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా అమరావతి, వైజాగ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు బ్రోచర్లు చూసి మోసపోవద్దు. మేము బిల్డింగ్స్గా ఫ్లాట్స్ వేస్తున్నాం, లేకపోతే వెంచర్లు బాగా అక్కడ అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసాం, ఇలాంటి మాటలతో రియల్ ఎస్టేట్ వాళ్ళు కనుక మిమ్మల్ని సంప్రదింపులు చేస్తే మీరు ఎంక్వైరీ చేయడంతో పాటు మీరు తూచి జాగ్రత్తలు పడాలి. బ్రోచర్ డిజైన్ బాగుంది కదా అని చెప్పేసి మీరు ఫ్లాట్స్ కనుక కొంటే మీరు మోసపోయినట్టే. ఒకసారి చూద్దాం. బ్రోచర్లు చూసి బోల్తా పడొద్దు. అడ్వాన్సులు తీసుకొని బోర్డు తిప్పేస్తున్న మోసగాళ్ళు. ఫ్లాట్లు, స్థలాలు కొనేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. ఒక ఎగ్జాంపుల్ చూస్తే, విశాఖలో ఓ బిల్డర్ తను చేపట్టబోయే ప్రాజెక్టుపై ఆకట్టుకునేలా బ్రోచర్ ముద్రించారంట. ప్రాజెక్టులో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు బ్రోచర్లో కూడా ప్రచారం చేశాడంట. అనేక మంది అడ్వాన్సులు చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకున్నారంట. ఈ హడావుడంతా చూసి ప్రాజెక్టును మట్టికి సగం గట్టి వదిలేసేసాడు. కొన్ని ఫ్లాట్లే కేటాయించాడు, మిగతాని వదిలేశాడు. ఫ్లాట్లో చూపించినటువంటి సౌకర్యాలు ఎయిరా బాబు అంటే సమాధానం లేదు, ఓడి బోర్డు తిప్పేశాడు. సో ఈ మొత్తం 60% మంది గత ఏడాది రేరాని ఆశ్రయించారు, ఏపీ రేరాని. ఈ రేరాని ఆశ్రయిస్తే వాళ్ళకి అడ్వాన్స్ సొమ్ము వడ్డీతో సహా బాధితులకు తిరిగి ఇవ్వండిరా బాబు అని చెప్పింది. మరి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. బ్రోచర్ బాగుంది కదా, సౌకర్యాలు మాటలు బాగా చెప్తున్నారని కొంటే ఇప్పుడు మోసపోతారు. ఏదో అభివృద్ధి చెందుతుంది, రాజధానిలో 100 కోట్లు పెట్టుకుంటే 200 కోట్లు వస్తాయి, ఇలా మట్టికి తప్పుడు ప్రచారాలకి మీరు మోసపోవద్దు. చూడండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఫ్లాట్ కొనే ముందు బ్రోచర్లో ముద్రించిన రేరా రిజిస్ట్రేషన్ నెంబర్ తనిఖీ చేయాలంట. ఆ నెంబర్ ఆధారంగా రేరా వెబ్సైట్లోకి వెళ్ళి 18 రకాల వివరాలు చూసుకోవాలి. ఇంకా రేరా అనగానే ఇదిగో ఈ పోస్టులో ఈ లోగోని చూసి ఆ రేరా ఓకే చేసేసింది కొనొచ్చు అని అనుకోవద్దు. వెబ్సైట్లోకి వెళ్ళి అసలు ఈ సైట్ దాంట్లో ఉందా లేదా 18 రకాల వివరాలు చూడాలంట. అలాగే నిర్మాణ సంస్థలు, బిల్డర్లు తమ ప్రాజెక్టులను రేరాలో రిజిస్టర్ చేశాక ప్లానింగ్ ఇతర కాంపిటేటివ్ అథారిటీ అనుమతుల ప్రకారమే వెంచర్లో పనులు చేయాలి. కానీ అవేవి పాటించట్ల వీళ్ళు. సో తస్మాత్ జాగ్రత్త అమరావతి, వైజాగ్ ప్రజలారా.